దోపిడీ చేసిన సొమ్ము పంపకాల విషయంలో కవితకు, కేటీఆర్ కు, హరీష్ రావుకు పంచాయతీ వచ్చి కవిత కల్వకుంట్ల కుటుంబం నుంచి, తండ్రి నుంచి దూరం అయింది. నేను బిడ్డనైనంత మాత్రాన అవినీతి సొమ్ములో నాకు రావాల్సిన వాట నాకు రావాల్సిందే అని చెప్పి ఆమె పట్టుబడితే నీకు ఇయ్యమంటే ఆమె బయటకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆమె మొన్న ఒక మాట చెప్పింది, కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ బిడ్డ అయ్యుండి 10 సంవత్సరాలు అధికారంలో ఆ పీఠానికి దగ్గరగా ఉన్న కవిత మొన్న ఏం మాట్లాడుతున్నది, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ద్వారా 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ తన బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నది. ఆ సొమ్మును ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్తున్నది. అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆయన అవినీతిని బయటపెట్టాలి. ఆయన వల్లనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని కవిత చెప్తున్నది. కడియం శ్రీ చెప్పడం లేదు, మీ కుటుంబ సభ్యురాలే మీ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నది. దానికి సమాధానం చెప్పకుండా మా మీద విరుచుకబడుతున్నారు. అది వాళ్ళ అహంకారము అని చెప్పి, అది వాళ్ళ దుర్బుద్ధి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. మీ అందరినీ కోరేది ఒకటే, గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నది, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేసిండు, తన చిల్లర పనుల ద్వారా, శిల్పి చేష్టల ద్వారా మనకి ఏ రకంగా తలవంపులు తెచ్చిండు, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే నిజాయితీగా అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఎట్లా పనిచేస్తున్నాడో దయచేసి మీరందరూ కూడా వేదిక వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. గుర్రాన్ని, గాడిదను ఒకే కాటన కట్టొద్దు. పనిచేసే వాడిని, పనిచేయని వాడిని, అవినీతి పరుని, నిజాయితీ పరుని ఒకే కాట కట్టొద్దు అని చెప్పి వేరే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీ కొరకు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం మహిళల కొరకు, పేద వర్గాల కొరకు, రైతు సంక్షేమం కొరకు పనిచేస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో కూడా జూలై మొదటి వారంలో 9 రోజులలో 73 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో వేసింది. ఆ రకంగా రైతులను కాపాడుకుంటూ, పేదవాళ్ళను కాపాడుకుంటూ, మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి, మీ మద్దతు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేలేరు గ్రామం పైన, వేలేరు మండల కేంద్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టి అందరి సహకారంతో, అందరి సూచనలు, సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఈ మండలాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.